హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ టీవీ, యాక్చువల్గా బ్రావియా 2 గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. బట్ బిఫోర్ దట్ సామ్సంగ్ వాళ్ళ క్రిస్టల్ వివిడి ప్రో సక్సెసర్ క్రిస్టల్ విస్టా ప్రో అయితే తీసుకొచ్చింది. ఇది అమెజాన్లో ఉంటుంది. అండ్ సేమ్ టీవీ ఒక మైనర్ డిఫరెన్స్ తోటి వాళ్ళు ఇంకా పేరు సరిగ్గా పెట్టలేదు. ఇప్పుడిప్పుడే పుట్టిన బిడ్డ కదా, ఫ్లిప్కార్ట్లో పేరు పెట్టలేదు. వాళ్ళు అల్ట్రా హెచ్డి 4K అనే ఉంది సామ్సంగ్ది. ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్ఫినిటీ విజన్ అని పేరు పెడతారని అయితే ఉంది. బట్ రెండు సేమ్ టీవీలే, రెండు నా దగ్గర ఉన్నాయి. రెండింటిని పక్క పక్కన పెట్టి కంపేర్ చేశాక చెప్తున్నాను. అవి రెండు సేమ్ టీవీలు. డిఫరెన్స్ ఏంట్రా అంటే రెండిట్లో దిస్ రిమోట్, ఇది వాయిస్ సెర్చ్ రిమోటే, ఇది వాయిస్ సెర్చ్ రిమోటే. ఇందులో మీకు సోలార్ సెల్ బ్యాటరీ వస్తుంది. అంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న లైట్లకి ఇది రీఛార్జ్ అవుతుంది. లేదంటే కింద మైక్రో USB-Cని పెట్టి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇదేమో బ్యాటరీ చేసుకోవాలి. అదే డిఫరెన్స్ దానికోసం ఈ విస్తా ప్రో అనేది 34,490 రూపాయలు, అదేమో 32,490 రూపాయలు. కేవలం ఈ రిమోట్ కోసం మీరు 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి విస్తా ప్రో. సో అంతే. సో ఇదంతా మనం డీటెయిల్డ్గా వెరీ సూన్ అంటే ముందు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మనకి దీని అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ చూశాక ఎవ్రీథింగ్ మీకు వర్డిక్లో నేను క్లియర్ క్లారిటీ ఇస్తాను. సో బాక్స్ చూడడానికి అయితే మీకు ఇలా ఉంటుంది. బాక్స్ వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్, పేపర్ గైడ్ ఇవి చూడడానికి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఒక సోలార్ సెల్ రిమోట్ ఉంటుంది. దాంతోపాటు ఒక పవర్ కార్డ్ ప్రొవైడ్ చేస్తే పవర్ కార్డ్తో పాటు ఫైనల్గా మనకి టీవీ ఉంటుంది. అదేంటన్నా వేర్ ఇస్ ద నువ్వు కింద పెట్టిన టేబుల్ స్టాండ్స్ ఆడంటే వాళ్ళు ఇవ్వరట. వాళ్ళు బాక్సులు అయితే ఇవ్వట్లేదు. ఎవరైతే సర్వీస్ పర్సన్ వస్తున్నారో వాళ్ళు ఫోన్ చేస్తారు మనకి, సార్ మీరు వాల్ మౌంట్ చేసుకుంటారా, టేబుల్ స్టాండ్ చేసుకుంటారా అని అడుగుతారు. ఏదైనా ఒకటే ఆప్షన్ మీకు ఆ ఒక్క ఆప్షన్ ఫ్రీగా ఇస్తారు అంతే. అంతకుమించి 2 అయితే రావు. టేబుల్ స్టాండ్, వాల్ మౌంట్ ముందే మీరు డిసైడ్ అవ్వాలి. ప్లాస్టిక్ సేవ్ చేస్తున్నారు మన వాళ్ళు. సో అది పక్కన పెడితే ఇది బాక్స్ కంటెంట్ అయితే ఫస్ట్ డిజైన్ కొత్తగా ఏమి చేసిందే లేదు. కాకపోతే కొంచెం చూడడానికి అయితే ఫ్రంట్ నుంచి కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. కింద ఏదైతే మనకి బెజల్ ఉందో అది కొంచెం మనకి గ్రానైట్ ఫినిష్తో వస్తుంది. ఓవరాల్ స్లిమ్ బెజల్ ఉంటుంది అండ్ స్లిమ్ స్క్రీన్ బెజల్తో వస్తుంది. ఫ్రంట్ యాంగిల్ నుంచి టీవీ చూడడానికి బాగానే ఉంటుంది. టేబుల్ స్టాండ్స్ కూడా మీకు ఇలా చూడడానికి అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీలో సేమ్ యాజ్ యూజువల్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే సమ్ వాట్ బెటర్. బట్ కాకపోతే మాత్రం స్టిల్ అంత గొప్ప బిల్డ్ క్వాలిటీ అయితే నాకు అనిపించేది. ప్లాస్టిక్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ చేయాలి బిల్డ్ క్వాలిటీలో. సామ్సంగ్ ఎవ్రీ టైం ఇదే చేస్తుంది, ఈసారి కూడా అదే చేసింది. కొంచెం కాంప్రమైజ్ అయితే అయింది. అండ్ రిమోట్ గురించి మాట్లాడుకుంటే ఇది సోలార్ సెల్ రిమోట్. ఇందాక నేను చెప్పినట్టుగా బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు ఇదైతే ఉంటుంది. దీని ద్వారా మీకు ఇంట్లో ఉన్న లైట్ నుంచి ఇది ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఇక ఛార్జింగ్ గురించి మనకి కష్టాలు లేవు. ఒకవేళ ఎప్పుడన్నా ఇబ్బంది అయితే మీరు కింద బాటంలో ఉన్న టైప్స్ని యూజ్ చేసి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక రిమోట్ బటన్స్ విషయానికి వస్తే సెట్టింగ్స్ బటన్ ఉంటుంది, వాయిస్ సెర్చ్ బటన్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మీకు నావిగేషన్ బటన్స్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు మీరు చూసినట్లయితే బ్యాక్ బటన్, హోమ్ బటన్ అండ్ ప్లే పాజ్ బటన్ అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఇవన్నీ చూడడానికి ఉంటాయి. అండ్ క్విక్ షార్ట్ కట్ బటన్స్ విషయానికి వస్తే మాత్రం మనకి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, సామ్సంగ్ టీవీ ప్లస్ పర్లేదు. ఒక జియో హాట్స్టార్ ఒకటి మిస్ అయింది, అది ఒకటి ఉంటే బాగుండేది. బట్ స్టిల్ ఆ రిమోట్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొంచెం స్టైలిష్గా కూడా ఉంటుంది. అండ్ ఇందాక మీరు ఒకవేళ ఇన్ఫినిటీ విజన్ ప్రో రివ్యూ చూడండి, ఇదే రివ్యూలో కవర్ చేయాలంటే డిఫరెన్స్ ఏంటంటే రిమోట్ కాబట్టి. ఈ రిమోట్లో ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పినట్టుగా బ్యాటరీస్ ఉంటాయి, రిమైనింగ్ సేమ్ సేమ్ ఉంటుంది. ఇంకా మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు. రిమోట్ సైజ్ తేడా ఉంటుంది అంతే. సో దట్ ఏది తీసుకుంటారు, ఎక్కడ తీసుకుంటారు అనేది మీ ఇష్టం. ఒకవేళ ఫ్లిప్కార్ట్లో తీసుకుంటా అంటే ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. టీవీది పేరు వేరే ఉండొచ్చు, బట్ టీవీ మాత్రం సేమ్. అమెజాన్లో తీసుకుంటానంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం పోర్ట్స్ వచ్చేసి మనకి ఒక USB పోర్ట్ ఉంది అండ్ 3 HDMI పోర్ట్ ఉన్నాయి. ఒక HDMI పోర్ట్ మీకు EARC సపోర్ట్తో వస్తుంది. దాంతోపాటు మీకు LAN పోర్ట్, RF అండ్ యాంటీనా ఇవన్నీ చూడడానికి అయితే ఉంటాయి. దట్స్ ఇట్. పోర్ట్స్ విషయానికి వస్తే ఇంకో ఎక్స్ట్రా USB ఇస్తే బాగుండేది, బట్ నాట్ ఎట్ ఆల్ ఏ బిగ్ డీల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. ఇక మెయిన్గా డిస్ప్లే, 2025లో ఏమైనా మారిందన్న సామ్సంగ్ నుంచి అంటే మాత్రం నాకు అనిపించింది అయితే, నేను నా టెస్టింగ్లో కంపేర్ టు 24 మోడల్స్ ఇప్పటికీ కాస్త సాచురేషన్ పెరిగింది. దాని గురించి ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్లీ బ్రైట్నెస్ సఫిషియంట్ ఎనఫ్. నేను అద్భుతంగా ఉందని చెప్పను. ఈ బడ్జెట్లో వచ్చి అన్ని టీవీలతో కంపేర్ చేసి సామ్సంగ్లో అద్భుతమైన బ్రైట్నెస్ ఉంది. లుమియో కంటే బ్రైట్గా ఉంది, TCL C61B కంటే బ్రైట్గా ఉంది అని నేను చెప్పను. కానీ బట్ ఈ టీవీ చూస్తున్నంతసేపు మీకు లెస్ బ్రైట్నెస్ అనేది అయితే మీకు ఆ ఫీల్ అయితే రాదు. అది 100% గ్యారంటీ ఇవ్వగలను. మీకు బ్రైట్ ఎనఫ్ ఉంటుంది. మీరు హాల్లో యూజ్ చేయండి, బెడ్రూమ్లో యూజ్ చేయండి, ఎక్కడైనా యూజ్ చేయండి, మీకు లో బ్రైట్నెస్ అనే ఫీలింగ్ అయితే రాదు. బట్ అతిగా బ్రైట్ ఉంది OLED టీవీ లాగా, QLED టీవీ లాగా అంటే అది కూడా ఉండదు. సో సఫిషియంట్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ఎనఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ డీటెయిల్స్ విషయానికి వస్తే మాత్రం
వెరీ గుడ్ డీటెయిల్స్లో నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, మంచి డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఎప్పుడన్నా మీరు ఓవర్ పంచియర్గా పెట్టుకొని బాగా బ్రైట్గా చేసుకుంటే తప్పితే డీటెయిల్స్ మోస్ట్ ఆఫ్ ది టైం మిస్ అవ్వట్లేదు. డీటెయిల్స్ కూడా మీకు బాగానే చూపిస్తుంది, హెయిర్లో డీటెయిల్స్ ఎవ్రీథింగ్. ఇట్లా డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ వివింగ్ యాంగిల్స్ కానీ ఈ టీవీ కాకుండా QLED టీవీ, LG టీవీ, MI టీవీ, లూమియో టీవీ అన్నిటిని కంపేర్ చేస్తూ నేను నా ఐఫోన్లో లైవ్ రికార్డింగ్ ఒకటి చేశాను. నేను టెస్ట్ చేసేటప్పుడు మన టీం వాళ్ళు మేము టెస్ట్ చేసేటప్పుడు ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేయండి, మీకు లైవ్ డెమో అయితే ఉంటుందన్నమాట. అక్కడ నుంచి మీరు నేను చెప్పింది నిజమా కాదనేది మీకు అక్కడైతే క్లారిటీ అయితే వస్తుంది. ఒకసారి ఆ వీడియో చూడండి, అప్పుడు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. ఈ వీడియో అయిపోయాక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఇక దీని గురించి మాట్లాడుకుని చెప్పాను కదా, బ్రైట్నెస్ సఫిషియెంట్గా ఉంది, డీటెయిల్స్ బాగానే ఉన్నాయి. కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఈ ఇయర్ కంపేర్ టు యూజువల్గా సామ్సంగ్ దేనికి పేరు అంటే మాత్రం క్లోజ్ టు న్యాచురల్ కలర్స్. ఈసారి కొంచెం అది దాని నుంచి బయటకు వచ్చారు, కొంచెం పంచర్ కలర్స్ అయితే యాడ్ చేశారు. కంపేర్ టు LG అయితే చాలా పంచర్గా ఉంటుంది ఈ టీవీ, మీరు ఆ కంపారిజన్ వీడియో చూస్తే అర్థమవుతుంది. అండ్ QLED టీవీ ఏదైతే ఉందో ఆ QLED టీవీకి మరీ దగ్గరగా ఉండదు, కానీ దానికంటే కొంచెం తక్కువగా మీకు కలర్స్ అయితే ఉంటుంది. కలర్స్ కూడా బాగానే ఉంది, కలర్ ప్యాలెట్ కానీ కలర్ గ్రేడియంట్ కానీ వైట్ కలర్స్ రేంజ్ కానీ ఎవ్రీథింగ్ కూడా నాకు బాగానే ఉంది అనిపించింది. నాకు ఎక్కడ కలర్స్లో కూడా ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ ఇక బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం డీసెంట్ బ్లాక్స్, గుడ్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ బ్లాక్ గ్రేగా బాగా కనిపిస్తుందనే ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, బ్లాక్స్ కూడా మీకు డీసెంట్ బ్లాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మరి నేను LG UR75 సామ్సంగ్ వీళ్ళైతే QLED టీవీ అంత బ్యాడ్ వివింగ్ యాంగిల్స్ అయితే లేవు. ఇందులో ఒక 10 to 20% షేడ్ అయితే మీకు చూడడానికి ఉంది, అందులో 20 to 30% షేడ్ ఉంటుంది. అది కూడా మీకు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోలోనే ఉంటుంది. ప్రతిసారి చెప్తున్నాను ఏమనుకోవద్దు, ఎందుకంటే అది చూస్తేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, అది చూడకపోతే అర్థమవ్వదు. అండ్ ఇక ఆ తర్వాత స్క్రీన్ బ్లీడింగ్ లాంటి ఇష్యూస్ అయితే నేను ఎటువంటి నోటీస్ చేయలేదు, ఎక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. బట్ కాకపోతే ఇది మీకు కేవలం HDR10+ సర్టిఫికేషన్తో వస్తుంది, HLG ఇవన్నీ ఉంటుంది, కానీ ఎటువంటి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఉండదు. అది మనకి తెలిసిందే సామ్సంగ్, LG, సోనీ బడ్జెట్లో ప్రొవైడ్ చేయరు. అది కావాలనుకుంటే మాత్రం మీరు వేరే బ్రాండ్స్కి అయితే వెళ్ళాలి. ప్రీమియం బ్రాండ్స్ ఏవి కూడా మనకి బడ్జెట్లో ప్రొవైడ్ చేయరు. బట్ స్టిల్ అవి లేనంత మాత్రం మీకు ప్రాబ్లం కాదు. డాల్బీ విజన్ కంటెంట్ HDR10+లో ప్లే చేసినప్పుడు మీకు నెట్ఫ్లిక్స్లో కానీ లేకపోతే మీకు అమెజాన్ ప్రైమ్లో కానీ మీకు ఎక్కడ పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఇన్ఫాక్ట్ బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ఇదైతే మీకు ఆఫర్ చేస్తుంది. 100% ఒకటే 50Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డే టు డే కంటెంట్లో మీరు యూస్ చేసేటప్పుడు పెద్ద ప్రాబ్లం అయితే అనిపించదు. స్పోర్ట్స్ కంటెంట్ తప్పితే మీకు నార్మల్ కంటెంట్లో పెద్దగా ఫరక్ అయితే కనిపించదు. ఓవరాల్గా మేము దీన్ని తీసుకోవచ్చా అనేది అడిగితే పిక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సామ్సంగ్ బ్రాండ్ని కన్సిడర్ చేసి మీకు ఇవేమంటారు ఆ వివింగ్ యాంగిల్స్ కొంచెం అటుటైనా పర్లేదు అనుకుంటే స్టిల్ సామ్సంగ్ బ్రాండ్ వాల్యూతో ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్లో బ్రాండెడ్ టీవీస్ మనకి రెండే అవైలబుల్గా ఉన్నాయి, ఒకటి LG, ఒకటి సామ్సంగ్. అలా సామ్సంగ్ విస్తా ప్రో తీసుకోవాలా, LG UR75 తీసుకోవాలంటే స్ట్రైట్ అవే నా ఆన్సర్ సామ్సంగ్ విస్తా ప్రోకి వెళ్ళమంటాను, LG. ఎందుకంటే అండర్ సాచురేటెడ్ కలర్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో సపరేట్గా వస్తుంది, మీరు ఆ వీడియో చూసినా అర్థమవుతుంది. అండ్ ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే Tizen OSతో వస్తుంది. కొంచెం ఇయర్ ఎందుకు నాకు కొంచెం మైనర్ ల్యాక్స్ అయితే అనిపిస్తుంది. ల్యాక్స్ ఇన్ ద సెన్స్ క్లిక్ చేసిన ఒక మైనర్ సెకండ్స్ తర్వాతకి మీకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట ఆపరేట్ చేసేటప్పుడు. అది ఒక్కటి తప్పితే నాకు ఎక్కడ పెద్ద మేజర్ ల్యాక్స్ అసలు హ్యాంగ్ అయిపోతుంది టీవీ అనేది అయితే లేదు. కావాల్సిన యాప్స్ అన్ని యాప్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇంకా యాప్స్ సెక్షన్లోకి వెళ్ళి మీకు కావాల్సిన యాప్స్ లైక్ జియో హాట్స్టార్ ఇట్లాంటి ఏదైనా సరే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది, నేను చెప్పినట్టుగా బిల్టిన్ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. దాంతోపాటు మీకు ఏమంటారు యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ఉంటుంది అండ్ మ్యాటర్ సపోర్ట్ ఉంటుంది. కావాల్సిన అన్నీ అయితే మీకు ఇందులో అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ పరంగా నాకు ఎటువంటి ఇష్యూ లేదు. 2GB ర్యామ్ 8GB స్టోరేజ్తో వస్తుంది. వీళ్ళది లైట్ OS కాబట్టి 8GB స్టోరేజ్ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం Q Symphony సపోర్ట్తో వస్తుంది. ఒకవేళ మీ దగ్గర సామ్సంగ్ సౌండ్ బార్స్ ఇట్లాంటి Q Symphony సపోర్ట్ అని ఉంటే కొంచెం ఎన్హాన్స్డ్ ఆడియో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒకసారి ఆడియో క్వాలిటీ వినండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో విన్నారు కదా, ఫస్ట్లీ ఇది 20 వాట్ స్పీకర్స్తో వస్తుందన్నమాట. ఆ వాల్యూమ్ అనేది నాకు కొంచెం తక్కువ అనిపించింది కంపేర్ టు కాంపిటీటర్. నేను అన్నిటితో టెస్ట్ చేసినప్పుడు వాల్యూమ్ కాస్త పెంచుంటే బాగుంది అనిపించింది. ట్రెబుల్స్ బాగున్నాయి, బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, బేస్ అనేది నన్ను అయితే అని చెప్పుకోవచ్చు. వోకల్స్ క్లియర్గా ఉన్నాయి. ఓవరాల్గా ఆడియో క్వాలిటీ ఎలా ఉందన్న ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చే టీవీస్ అన్నిటితో కంపేర్ చేస్తుంటే మాత్రం నాకైతే యావరేజ్ అనిపించింది, అంత గొప్పగా అయితే లేదు. కంపల్సరీ మీరు ఈ టీవీ కొంటే ఒక డెడికేటెడ్ సౌండ్ బార్ అయితే తీసుకోవాలి, అదర్వైజ్ మీకు ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే రాదు. అండ్ ఇక వారంటీ విషయానికి వస్తే మాత్రం 1 year ప్రొడక్ట్ వారంటీ వస్తుంది. ఇంకో ఎక్స్ట్రా 1 year మనకి ప్యానల్ మీద వారంటీ ఇస్తున్నారు. అదొక మంచి విషయం అనమాట. 2 years వరకు ప్యానల్ ఖరాబ్ అయితే మనకి ఫ్రీగా వాళ్ళు రీప్లేస్ అయితే చేస్తారు. ఇది సామ్సంగ్ క్రిస్టల్ విస్టా ప్రో యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్. వెరీ సూన్ నేను ఒక బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చేస్తాను, అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1-2 కాదు, ఈ ఇయర్ ఏ టీవీ వదలకుండా దగ్గర ఒక 20 టీవీస్ అయినా సరే మనం బిగ్గెస్ట్ కంపారిజన్ అయితే చేయబోతున్నాం. ఖచ్చితంగా ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియో చూసారు కదా, ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనిపిస్తే మాత్రం నా కోసం ఒక చిన్న లైక్,
కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్, ఈ 3 అయితే చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, విస్తా ప్రో దాని పేరు 2 డిఫరెంట్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్, అమెజాన్, కేవలం రిమోట్ మాత్రమే డిఫరెంట్. మీరు ఏది కొనుక్కుంటారనేది మీ ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.